జై ముద్రాజ్ ఐక్యత. ఈరోజు కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలో ఈరోజు మన పోస్టర్ ఆవిష్కారం చేయడం జరిగింది. మొన్న ఈ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలే అడుగుతున్నాం కాబట్టి మనకు ప్రభుత్వం ఏమి హామీ ఇచ్చిందంటే ముద్రాలను బీసీ డి నుంచి ఏలకు మారుస్తామని ప్రభుత్వం ఆ రోజే మనకు అనౌన్స్ చేసింది. కావున ఇప్పుడు వచ్చే 25వ తారీఖు నాడు ఖచ్చితంగా మన పైన దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆ రోజున అందులో చర్చించాలి. ముద్రాదులను బీసీ డి నుంచి ఏలకు మార్చాలని మన ఆ రోజు నాడు ఖచ్చితంగా అలాగే 55% ఉన్న ముద్రాలకు కనీసం గుర్తింపు లేనందున మనకు మన ఎంపీటీసీ టికెట్లు కానీ జెడ్పీటీసీ టికెట్లు కానీ సర్పంచ్ టికెట్లు కానీ ప్రతి ఒక్కటి మాకు రావాలని కోరుకుంటున్నాము. మీరు కూడా చెప్పారు 55% ఉన్న ముద్రాలకు ప్రత్యేకంగా ప్యాకేజ్ ఇస్తామని మీరు కూడా చెప్పారు. కాబట్టి మీ మాట ప్రకారమే ఈరోజు దోమకొండలో ముద్రాలం అందరము ఐకమత్యంతో ఉండి మేము దాన్ని వెంటనే మీరు అమలు చేయాలని ప్రజల పక్షాన మేము ఉండి ప్రతి ఒక్కరికి మేము గౌరవం ఇస్తామని చెప్తున్నాం. ఇక్కడ మెన్షన్ చేశాము ప్రతి ఒక్క మత్స్య కార్మికులకు కూడా ప్రమాద బీమా ఇవ్వాలి. అలాగే ముద్రాదులకు 1000 కోట్లు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు కూడా కేటాయించాలి. అలాగే ముద్రాలకు ప్రతి గ్రామాన 3 ఎకరాల భూమిని కేటాయించాలి. ఎందుకంటే మాకు చేసేదే పండ్లు పొలాల కసిపి కాబట్టి మేము అందులో తోట పెట్టుకొని ముద్రాలు 3 ఎకరాల భూమి ఉంటే అందులో జామకాయలు కానీ మన చిత్తలకాయలు కానీ అందులో మేము పొందుపరుచుకొని మాకు కసిపి అది కాబట్టి అందులో మేము పెట్టుకొని రేపు మేము అమ్ముకొని మీ జీవన అభివృద్ధి ఉంటాం కాబట్టి దానికి ఖచ్చితంగా మీరు ప్రతి గ్రామాన మాకు 3 ఎకరాల భూమి కేటాయించాలని అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా మీరు అందులో చర్చించాలి. ముద్రాదులకు కూడా గుర్తించాలని సెలవు తీసుకుంటూ జై ముద్రాజ్.